ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో సక్సెస్ అవ్వాలనంటే చిన్న చిన్న చేంజెస్ అవసరం రెగ్యులర్ స్టడీ ప్యాటర్న్‌కి. అవి దీస్ 4 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ సిలబస్. సిలబస్ కాపీని కంపల్సరీగా ఒక 4-5 కాపీస్ జిరాక్స్ తీసుకోండి. మీరు ఎక్కడెక్కడ ఎక్కువ టైం ఏ రోజు ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తారో అక్కడ ఒక కాపీ ఉండేటట్టు చూసుకోండి. ప్రతి అక్షరం, ప్రతి పదాన్ని దాన్ని పోస్ట్ మార్టం లాగా చేసి అందులో నుంచి ఎటువంటి క్వెషన్స్ రాబోతున్నాయని గ్రహించగలిగేటువంటి కొంచెం సామర్థ్యాన్ని సంపాదించుకోండి. సిలబస్ కాపీని ఎక్కడైతే ఒక విషయాన్ని నేర్చుకుంటామో, ఎక్కడైతే ఒక విషయం గురించి వింటామో, దాన్ని మనం ఇంటర్లింక్ చేసుకునేటువంటి కెపాసిటీ మాత్రం కంపల్సరీ ఉండవలసిందే. నెక్స్ట్ పీవైక్యూస్. ఎప్పుడైతే సబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ దీస్ 4 ఎగ్జామ్ గురించి మనం మాట్లాడితే, వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్‌లో వాళ్ళకున్నటువంటి పట్టు జనరల్ స్టడీస్ మీద వాళ్ళకుండదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్. వాళ్ళ డిపార్ట్మెంట్‌లో ఎగ్జామ్స్‌కి గూడా ఈ జనరల్ స్టడీస్ పేపర్ అనేది మ్యాండేటరీ అయింది. అలాంటి సబ్జెక్టివ్ ఎగ్జామ్ చదువుకునేటప్పుడు అసలు ప్రీవియస్ ఇయర్‌గా ఎటువంటి క్వెషన్స్ వచ్చాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సబ్జెక్ట్ చదవడానికి ముందే ఎటువంటి క్వెషన్స్ వచ్చాయనేది ముందే మనకు తెలుసున్నప్పుడు మన ప్రిపరేషన్ విధానం గూడా చాలా మారిపోతుంది. సో, పీవైక్యూస్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ కమింగ్ టు ది థర్డ్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది చేసే పని ఇదే. ఎప్పుడైతే మొబైల్ మన దగ్గర అవైలబిలిటీ వచ్చినాక దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డంప్. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అట్లనే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బుక్స్ చదవమని చెప్తా ఉంటారు. సో, వాట్ ఎవర్ ద బుక్ యూ ఫాలో, బట్ ఒక సబ్జెక్ట్‌కి ఒక బుక్‌ను మాత్రమే ఫాలో అవ్వండి. ఎవరి దగ్గరనైతే ఈ బుక్స్ అనేవి లిమిటెడ్‌గా ఉంటాయో వాళ్ళకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకనంటే బుక్స్ తక్కువగా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్‌ని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మనం బయటికి రాబట్టగలుగుతాము. నీకు స్ట్రెస్ తగ్గుతుంది. సో, దీని నుంచే మనకి ఇంటర్‌లింకింగ్‌గా నీ సెల్ఫ్ నోట్స్ ప్రిపరేషన్‌కి అది చాలా చాలా హెల్ప్ అవుతా ఉంటుంది. సో, బుక్స్ లిమిటెడ్ ఉండాలి. సెల్ఫ్ నోట్స్ లేనిది ఈ ఎగ్జామ్స్ ఎవ్వరు కూడా క్లియర్ చేసిన దాఖలాలు లేవు. వాట్ ఎవర్ యూ రీడ్ ట్రై టు మెన్షన్ ఇన్ ఎ కాపీ ఆర్ ఎ స్లిప్స్ వాట్ ఎవర్. బిఫోర్ ఎగ్జామినేషన్ గోయింగ్ అప్పుడు మనం సెల్ఫ్ నోట్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అవుతుంది కాబట్టి ఎగ్జామ్‌లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా చాలా పెరిగే అవకాశం అయితే ఉంది. కమింగ్ టు ది సిలబస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. అఫైర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పాను కదా! ఎక్కడి నుంచి చదవాలి? అసలు ఏం చదవాలి? కరెంట్ అఫైర్స్ అని మీరు ఒక్కసారి గూగుల్‌లో గాని, లేకపోతే యూట్యూబ్‌లో గాని కొట్టండి. మీరు చూడడానికే గంట సమయం పడుతుంది. సో, ఎక్కడి నుంచి చదవాలి? అగైన్ ఐ టోల్డ్ యూ లిమిటెడ్ సోర్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఫస్ట్ షైన్ ఇండియా. షైన్ ఇండియా మ్యాగజైన్ ఎవ్రీ మంత్ మ్యాగజైన్ లాస్ట్ 12 మంత్స్ మ్యాగజైన్ మీతో ఉండవలసిందే. అగైన్ ఐ రిపీట్, షైన్ ఇండియా మ్యాగజైన్ షుడ్ బీ విత్ యూ పీపుల్ అట్లీస్ట్ లాస్ట్ 12 మంత్స్. ఇది సిబిటి ఎగ్జామ్. ముందు రోజు వచ్చిన కరెంట్ అఫైర్ కూడా వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మీ ఎగ్జామ్‌కి అట్లీస్ట్ 12 మంత్స్ ముందు షైన్ ఇండియా మీతో ఉండవలసిందే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురు ఉంటాడు ఒకాయన తెలంగాణలో. ఎస్పెషల్లీ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. సార్ పేరు తెలియని వాళ్ళు మోస్ట్లీ గ్రూప్స్ వాళ్ళు ఉండరు. ఓకే. ప్రవీణ్ సార్. ఓకే. నాకు పర్సనల్‌గా ఎప్పుడు కాంటాక్ట్ లేదు. నేను ఆయన క్లాసెస్ విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఎవ్రీ డే ఆయనకు పని ఉండని, ఏముండని అసలు ఒక్కొక్కసారి నాకు విడ్డూరం అనిపిస్తది. అట్లాంటి వల్ల మోటివేషన్ కూడా వస్తది. ఎవ్రీ డే యూట్యూబ్‌లో కంపల్సరీ ఆయన కరెంట్ అఫైర్స్ పెడతాడు. ఆ సార్ క్లాసెస్ యూ హ్యావ్ టు లిజన్. కరెంట్ అఫైర్స్ ఓన్లీ బుక్ తీసుకొని చదువుతానంటే కుదరదు. ఇప్పుడు మ్యాగజైన్ ఉంది. ప్రతి లైన్ ఇంపార్టెంటే. ప్రతి లైన్ రిమెంబరింగ్ ఉండాల్సిందే. ఎందుకు? అది కరెంట్ అఫైర్ కాబట్టి. అది పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు. కానీ ఎప్పుడైతే మీరు చెవుతో వింటారో అవి కూడా మీకు చాలా కాలం గుర్తుండే అవకాశం ఉంది కాబట్టి ఒకటి మ్యాగజైన్ చదువుకోండి. ఎట్ ద సేమ్ టైం వినడానికి మాత్రం యూ హ్యావ్ టు ఆల్వేస్ ఫాలో ప్రవీణ్ సార్ క్లాసెస్. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేట్ రిపోర్ట్స్ ఉంటాయి కొన్ని. అండ్ పిఐబి ఇది మనకు వెబ్సైట్ ఉంటుంది. మనకు నేషనల్ వైడ్లో మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని. అందులో ఉండే రిపోర్ట్స్ మాత్రం కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సిందే. ఓకే. దీస్ ఆర్ ఇనఫ్. షైన్ ఇండియా మ్యాగజైన్, ప్రవీణ్ సార్ క్లాసెస్ వినడానికి, షైన్ ఇండియావి చదవడానికి
అండ్ స్టేట్ రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న జిస్ట్ కంపల్సరీ చదవండి. ఎట్ ద సేమ్ టైం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోవి, ఎందుకంటే ఈ మధ్యలో ట్రెండ్ అయిపోయింది. ప్రతి క్వశ్చన్ ఆ రిపోర్ట్స్ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్, షైన్ ఇండియా మ్యాగజైన్ లాగానే ఒక మ్యాగజైన్ మనకు 365 డిగ్రీస్ కవర్ చేయాలి అనుకుంటే దిర్ ఈజ్ అ విజన్ ఐఏఎస్ వాళ్ళది, విజన్ ఐఏఎస్ 365 వాళ్ళది ఒక మ్యాగజైన్ ఉంటుంది. ప్లీజ్ గో త్రూ వన్స్, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లిజన్, పర్చమ్ క్లాసెస్ అని ఉంటుంది, పర్చమ్ క్లాసెస్ ఇన్ యూట్యూబ్, మీకు వినడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దేర్ వైడ్ రేంజ్ ఆఫ్ మన కరెంట్ అఫైర్స్ అందులో కవర్ అవుతూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం సేమ్ స్టేట్ రిపోర్ట్స్ ఆర్ కామన్ అండ్ పిఐబి రిపోర్ట్స్ ఆర్ కామన్. ఎట్ ద సేమ్ టైం బోత్ మీకు రెండు మీడియంస్ వాళ్ళు ఒకళ్ళ కరెంట్ అఫైర్స్ని టెస్ట్ చేసుకోవాలి, అసలు నాకు వచ్చా రావా, ఇట్లాంటివి ఏమైనా టెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇండోలాగోస్, ఇవి ఫ్రీ కరెంట్ అఫైర్స్, ఆల్మోస్ట్ మంత్ వైజ్ కానీ జిఐ ట్యాక్స్ గురించి కానీ ప్లేసెస్ గురించి కానీ ఐఐటీస్ గురించి కానీ ప్రతి ఒక్క అంశం గురించి అట్లీస్ట్ 125 to 130 క్వశ్చన్స్ ఎవ్రీ మంత్ వైజ్ కానీ. ఇప్పుడు నేను 12 months కరెంట్ అఫైర్స్ చదవమన్నాను, మీరు ఎగ్జామ్ నుంచి ముందు వరకు పోయిన మంత్స్ ప్రతిదీ 2025 అనేది ఒక ఫోల్డర్ ఉంటుంది, 2026 అనేది ఒక ఫోల్డర్ ఉంటుంది, ప్రతి మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఇండోలాగస్ అని. మీరు ఆల్రెడీ చదివిన కరెంట్ అఫైర్స్ని టెస్ట్ చేయదు, ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్స్ ఉంటాయి, ప్రతి ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ద ఓన్లీ పార్ట్ ఈజ్ ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో క్వశ్చన్ చదువుతూనే హిందీలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, బట్ అది మనకు అర్థమయ్యే రీతిలోనే ఉంటుంది. ఇండోలాగస్లో చాలా మంచి క్వశ్చన్స్ మీరు టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ గో త్రూ దిస్. కరెంట్ అఫైర్స్కి మాత్రం లిమిటెడ్ పెట్టుకోండి, అండ్ దీస్ ఆర్ మోర్ దెన్ ఇనఫ్. అండ్ one more thing for PYQs for Telugu medium students, PYQs again I am telling you, నేను ఒక డెంటిస్ట్ని, నా ప్రాక్టీస్ నేను చేసుకుంటున్నా, నేను ఎవరిని ఇక్కడ ప్రమోట్ చేయడానికి లేదు, ఓకే. అండ్ ఐఎమ్ బిగినర్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. నేను ఎక్కడి నుంచి అయితే కొంచెము సమాచారం ఉందో నేను కొంచెం గ్రహించాను కాబట్టి మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, జస్ట్ టు ఇన్ఫర్మేట్. పీవైక్యూస్కి టీఎస్పిఎస్సి మెటీరియల్ అని ఒక అబ్బాయి ఉంటాడు, సందీప్ పబ్లికేషన్స్ అని. అగైన్ ఐ రిపీట్, టీఎస్పిఎస్సి మెటీరియల్ అని మీరు టెలిగ్రామ్లో కానీ మీరు నార్మల్గా యూట్యూబ్లో కానీ మీకు తను దొరుకుతాడు. సందీప్ పబ్లికేషన్స్ అని ఒక పీవైక్యూ బుక్ తయారు చేశాడు ఆ అబ్బాయి, ఫెంటాస్టిక్ బుక్. ఎంత బాగుంటుందంటే అతను కొరియర్లో కూడా మీకు పంపిస్తాడు ఆ బుక్ని. ఇట్స్ ఆల్మోస్ట్ 300 to 400 రూపీస్ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం సబ్జెక్టివ్గా ఎంటర్ అవుతున్నప్పుడు సబ్జెక్ట్ వైజ్గా తను డివైడ్ చేశాడు ఒక టీఎస్పిఎస్సి ఆల్మోస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ అన్ని క్వశ్చన్స్ని. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. ఆ బుక్లో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్ చదువుకుంటూ పోండి. దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అని అంటారు. క్వశ్చన్ నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ లాగొచ్చు. అందులో మాత్రం టీఎస్పిఎస్సి మెటీరియల్, ఓకే, సందీప్ పబ్లికేషన్ అంటుంది. ప్లీజ్ గో త్రూ వన్స్. అండ్ కమింగ్ టు ది పీవైక్యూస్ ఇన్ ఇంగ్లీష్ మీడియంకి వచ్చేస్తే మృణాల్ సార్ బుక్ ఉంటుంది, 27 years ఆల్మోస్ట్ యూపీఎస్సి పీవైక్యూస్ ఉంటాయి. ప్లీజ్ గో త్రూ వన్స్, ఓకే, ఇఫ్ యు ఆర్ కానీ నన్ను అడిగితే మనం తెలంగాణ సబ్జెక్ట్ గురించి, తెలంగాణ ఎగ్జామ్ కాబట్టి ఈవెన్ దో యు ఆర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, క్వశ్చన్ ఫ్రేమింగ్లో మనం అది నేర్చుకోవచ్చు కాబట్టి మీ దగ్గర మాత్రం ఆ సందీప్ పబ్లికేషన్ బుక్ ఉండవలసిందే. కమింగ్ టు ది ఎగ్జామ్ పార్ట్, దెర్ ఆర్ 2 papers. పేపర్ 1 150 marks, పేపర్ 2 150 marks. పేపర్ 2 ఈజ్ నథింగ్ బట్ దేర్ కన్సర్న్ సబ్జెక్ట్, వాళ్ళ యొక్క సబ్జెక్ట్ నుంచి మనకు 150 marks ఉన్నాయి. కానీ ఏ ఎగ్జామినేషన్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ జనరల్ స్టడీస్, దట్ ఈస్ బిలాంగ్స్ టు పేపర్ 1 150 marks. ఈసారి సిలబస్లో 15 topics ఇచ్చారు ఈ 150 marks నుంచి. ఈ 15 topicsని నేను కొన్ని వీడియోస్ లాగా డివైడ్ చేసి అది ఇద్దాం అనుకున్నాను. అండ్ కానీ ఈ ఎగ్జామ్ సక్సెస్ అవ్వాలి అని అంటే మీరు ఓన్లీ జనరల్ స్టడీస్ మీద మాత్రమే డిపెండ్ అయితే ఆ సక్సెస్ ఎప్పటికీ రాదు. ఎస్పెషల్లీ ఈ నోటిఫికేషన్ పడ్డటువంటి 4 ఎగ్జామ్స్, యు ఆర్ నాట్ ఫ్రమ్ Group 1, Group 2, Group 3, Group 4, దోస్ ఆర్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్, ఓకే. అందులో ఈ జనరల్ స్టడీస్ పేపర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఐ రిపీట్, మీరు ఈ ఎగ్జామ్స్
క్లియర్ చేయాలి అని అనుకుంటే మాత్రం ప్లీజ్ గివ్ యువర్ మోర్ దెన్ 60% ఆఫ్ ది టైమ్ టువర్డ్స్ యువర్ కన్సర్న్ సబ్జెక్ట్, దట్ ఈస్ పేపర్ 2. ఒకలా ఇది మాకు ఇన్ఫర్మేటివ్గానే అనిపించింది, ఇది కొంచెం మాకు రేపు ప్రిపరేషన్లో ఉపయోగపడుతుంది అని మాత్రమే మీకు అనిపిస్తే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు టెల్ దిస్, గ్రీన్ పెన్ అకాడమీ అని ఒక చిన్న యాప్ ఒకటి తీసుకున్నాను. ఇన్ కేస్ నాకు దీని నుంచి వచ్చే రెస్పాన్స్ మంచిగా అనిపిస్తే మాత్రం, మీకు నిజంగానే ఉపయోగపడుతుందని మీరు నాకు మోటివేషన్ ఇస్తే, ఇన్ ఫ్యూచర్లో క్లాసెస్ మొత్తము ఆ యాప్లో అవైలబుల్ ఉంచడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.